అందరికీ నమస్కారం అండి. మొత్తానికి అబ్బాయిలు సినిమా పోయింది 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 అని చెప్పి ట్విట్టర్లో అలాగే ఇన్స్టాగ్రామ్ లో గట్టిగానే ప్రయత్నం చేశారు అబ్బాయి. అరే అబ్బాయి, ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సినిమా బాగాలేకపోతే మార్నింగ్ షో తర్వాత ఎవడు రాడరా అబ్బాయిలో. అలాగే మీ పేటీఎం బ్యాచ్ ఎంత తగులుకొని ఈ సినిమాని నాశనం చేయాలని ట్రై చేసినా నాకు వచ్చే లాస్ ఏం లేదురా అబ్బాయి. గుర్తుపెట్టుకోండి ఈ మాట. నేను మంచి సినిమా తీశాను, అది బాగుందా బాగాలేదనేది మిక్స్డ్ టాక్ అని ఒకటి మొదలు పెట్టారు మీరు. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ లో అలాగే ట్విట్టర్ లో మీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయారు. సినిమా రిలీజ్ కాకముందే వాడికి ఒకటే 1000 సబ్స్క్రైబర్లు ఉన్నారా నీకు పేటిఎం వర్తిస్తుందిరా, నీకు 1000 సబ్స్క్రైబర్లు ఉంటే మీకు పేటిఎం వర్తిస్తుంది. సో అలాంటి పరిస్థితిలో ఉన్న మీకు మీరు ఎంత తన్నకలాడినా నా సినిమాని మీరు ఆపలేరు కూడా. సో నా సినిమా బాగుందా లేదా అని డిసైడ్ చేసింది ఆడియన్స్. మీరు మొత్తానికి మీరైతే గెలిచారు రాబాయ్, మీరైతే గెలిచారు. ఏది సినిమాకి జనాన్ని ఆపటానికి ట్రై చేశారు, కొంతవరకు గెలిచారు. కానీ సినిమా చూసినోడు నలుగురికి చెప్తున్నాడు రాబాయ్, 4 రోజులకి ఎక్కుద్ది, లేదంటే వారానికి ఎక్కుద్ది, కానీ సినిమా ఎక్కుద్ది. రాసుకోండి ఇది. ఈ సినిమా పేటిఎం డబ్బులతో తీయలేదురా, నేను కష్టపడి 1.5 సంవత్సరం తీసా. నేను మొత్తాన్ని గట్టిగానే ట్రై చేశారు అబ్బాయి. మనం ఇక్కడి నుంచి మాట్లాడుకుందాం.